బ్రో బాగిను చెంప చెదిరిపోతుంది. కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. బాబుని 1వ నెంబర్ సెల్లు తీసుకెళ్ళు. రండి సార్, మా ఫ్రెండ్ని జాగ్రత్త చూసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హ్యాకింగ్ చేస్తారా మీరు? ఒక్కొక్క నోట్లో పీ పెట్టి కొడతారా అండి? బిచ్చువేరా తెలీదా? మోహన్ చూడు, మోహం ఎట్టుందో. పోరా అవతలకి. ఈ ముదురు కుంకకు ఆ కుర్ర కుంకకు ఎందుకింత ఉలుకు? బతికే ఉన్నావా? జరిగిందో తెలియదు, ఒక్కసారిగా నేల కూలాడన్నా. ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. మనం వేసేటప్పుడు మిస్ అయిందంటే వాడు మనకు శత్రువు అవుతాడు. రండి బాబు రండి, 15 రూపాయలకే బొమ్మడేలు పులుసుతో భోజనం. రండి బాబు రండి, 15 రూపాయలకే బొమ్మడేలు. ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతా ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా వచ్చాడు. తల్లి ఒంటరిగా ఉందని నేను తీసుకుంటున్నా. తల్లి బిడ్డలు విడదీయడం పాపం కదరా అబ్బాయి. ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయ్యింది. నీకేం తెలిసినా ఓపెన్ అయిపోయావనుకో, నీ మీద ఏగవాలకుండా చూసే పూచి నాది. ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్లా చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? మాట్లాడు, నోరు పడిపోయిందా నీ అబ్బా? నువ్వు గోడకేసి తల కొట్టుకోమన్నా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే కొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూసాం. దాన్ని నువ్వు అనవసరమైన వాగుడు వాగుద్దని చెప్పానా? చేసిన విషయం వాస్తవం కాదా? పెళ్ళాలన్నాక చాలా గొడవలు ఉంటాయి, కానీ అవి ఎదుటివాడి మీద ప్రభావం చూపించకూడదు. ఆయన బిడ్డను నేను ఇది చెప్పినట్లు అంటుందా? మాత్రం కుంగిపోకుండా మాకు తోడుగా జగనన్న గారు ఉన్నారనే ధైర్యంతో నిలబడ్డానన్నా. నీ వస్తారా ఇంకోసారి? నీకు ఎందుకు రాలేదు? ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక మీదట నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తావంటే నెత్తికి హెల్మెట్ వేసుకో. మీరు చూపించండి, మేము ఎంత ఖర్చు అయినా పర్లేదు. వెలుగులో మీరు కనబడారన్నా. వీడి పేరు సుల్తాన్ భాయ్. బుహారీ హోటల్లో కూరగాయలు తరుగుతుంటాడు మావా. ఇప్పుడు నిలబడుతున్నాడన్నా. ఇరగొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. కిందసారి నువ్వు ఢిల్లీలో స్వెటర్ వేసుకు కనపడ్డావు, మరి ఇప్పుడు ఇక్కడేంటే? ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం? హార్బర్ లోనే కాదు, అటు గాజువాక, ఇటు కొత్తపేట, సింహాచలం, ఏ ఏరియాలోనైనా ఏం కావాలన్నా చేస్తాం. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? తీసుకున్నా రూలింగ్ వాళ్ళ దగ్గర తీయండి, అన్ని వీడియోలు తీయండి. అమాయకులైన ఎదుగుని తగలట్టాడు చూడు మీ అన్న. ఆర్రా నమ్మక ద్రోహి. లావాదేవీ కోసం, ఏదైనా ఒక లాభం కోసం పొరపాట్లు జరుగుతుంటాయి. నమ్మే బైబిల్ మీద ఒట్టేసి పిచ్చిదానా, ఆల్రెడీ వాడికి షుగర్ 300 దాటిపోయింది. సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది. అందరూ ఒక్కొక్క పదవి. నువ్వు మాత్రం ఆకలిగా ఉంది బిర్యానీ కావాలంటున్నావే, న్యాయమా? ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర్ రెడ్డి గారు. ఈవిడ గారు పాయసం ఇచ్చిందట, ఆయన తాగాడట. ఇప్పుడు ఇదంతా ఎందుకు నాతో చెప్తున్నావు? ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను. ఈవిడేరా అఖిల ఇండియా పురుషుల రక్షణ సంఘానికి అధ్యక్షురాలు షకీలా చేచి. ప్రమాణం చేయగలరా? ముద్దులు ఏమీ తెలియదు. అన్ఎడ్యుకేటెడ్. టైంలో నెపోటిజం ఉన్నిందా? ఏందిరా జరైతే చచ్చిపోతుంటారా వాడు దొంగన కొడుకు. త్యాగం చేశాను. ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు. దోమలా ఉండాలి కానీ సెక్రటరీని కొడితే ఊరుకుంటానా? జగన్మోహన్ రెడ్డి గారు నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు. ఈ యొక్క వీడియోని
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మార్క్ కొట్టండి, ఆల్ నొక్కండి.